ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము ఏప్రిల్ 19, 2024. ఈ రోజు దేవుని వాక్యము, మీ దేవుడైన యెహోవాకు భయపడి పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 12వ వచనము. రండి, ఆరాధించండి. బహుళ తరాల వారు ఆరాధించు ఆరాధన కార్యక్రమంలో వారందరూ కూడి ఏకంగా స్తుతి పాటలు పాడుచు ఎంతో ఆనందమును సమాధానమును అనుభవిస్తున్నారు. అక్కడ ఒక తల్లి మాత్రం ఒకవైపు తన చంటి బిడ్డ ఏడవకుండా లాలిస్తూ, అలాగే తన 5 సంవత్సరాల పాపకు పాటల పుస్తకం చూపుతూ, మరోవైపు పరుగెత్తడానికి ప్రయత్నిస్తున్న చిన్న పిల్లవాడిని ఆపే ప్రయత్నం చేస్తూ ఎంతో చలించిపోయింది. అంతలో తన వెనుక కూర్చుని ఉన్న ఒక పెద్దాయన చిన్న పిల్లాడిని ఆలయం చుట్టూ నడిపించుకుని తీసుకురావడానికి ముందుకొచ్చారు. అంతలో మరొక యవనస్తురాలు ఆమె పెద్ద కుమార్తెకు పుస్తకం చూపుతాననే సైగ చేసింది. కేవలం 2 నిమిషాల్లోగా ఆ తల్లి యొక్క పరిస్థితి మారిపోవడంతో ఆమె గట్టిగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసుకుని దేవుణ్ణి ఆరాధించసాగింది. దేవుడు తన ప్రజలందరూ తనను ఆరాధించాలని కోరుచున్నాడు. పురుషులు, స్త్రీలు, పెద్దలు, పిల్లలు, ప్రాచీన విశ్వాసులు, క్రొత్తగా వస్తున్నవారు, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించక మునుపు మోషే ఇశ్రాయేలు గోత్రికులను సమకూర్చి ఆశీర్వదించి, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలనేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను అని చెప్పుచున్నాడు. మన జీవితంలో ఏ స్థితిలో ఉన్న ప్రజలందరూ చేరి దేవుని ఆరాధించినట్లు చేయడం ద్వారా దేవుని గణపరచగలము. ఆ ఉదయం చర్చ్ ఆరాధనలో ఆ తల్లి పెద్దాయన యవనస్తురాలు ఇవ్వడం, స్వీకరించడం ద్వారా అందరూ దేవుని ప్రేమను అనుభవించగలిగారు. బహుశా ఇక ముందు చర్చిలో మీరే దేవుని ప్రేమను ఆనందించుటలో సహాయపడగలరు, లేక ఆ కృపను స్వీకరించే వ్యక్తిగా ఉండవచ్చు. దేవుని సంఘంలో మీరు ఎట్లు దేవుని ప్రేమను పంచారు లేక పొందారు ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన యేసు, మేము ఇతరులను గుర్తించి నీ ప్రేమతో వారిని ఆదరించుటకు మాకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.